మండలంలో గత సంవత్సరంలో ఐక్యత ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా లైసెన్స్ కొరకై దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గ్రామాల వారీగా లెర్నింగ్ లైసెన్స్ అందించే ప్రక్రియలో భాగంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో 24 గ్రామ పంచాయతీలకు 90కి పైగా ఈ రోజు లెర్నింగ్ లైసెన్స్లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడారు. ఐక్యత ఫౌండేషన్ కార్యాలయం కల్వకుర్తి నందు ఏదైతే కార్యక్రమం జరిగిందో డ్రైవింగ్ లర్నర్స్ లైసెన్స్ సంబంధించి ఈ యొక్క కార్యక్రమం మేము 2023 సెప్టెంబర్లో దీనికి సంబంధించి అప్లికేషన్స్ కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్స్ రావడము, కోడ్ రావడము, కంటిన్యూస్గా ఉండడము, వాళ్ళకి లర్నర్స్ ఇప్పించడానికి వీలు పడలేదు. రీసెంట్గా గత నెల రోజుల నుంచి ఏదైతే కల్వకుర్తి మండల్ సంబంధించిన విలేజ్లో ఉన్న అప్లికేషన్స్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం జరిగింది. సో మీరు చూస్తూనే ఉన్నారు ఎందుకు ఈ యొక్క కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది అంటే రీసెంట్గా కల్వకుర్తిలో చుట్టుపక్కల చూసుకున్నట్టయితే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దీనివల్ల కొన్ని ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు ఒక భరోసా కోసం ఏంటి అంటే ఒకవేళ లైసెన్స్ ఉన్నట్టయితే మేము ఒక లర్నర్ లైసెన్స్ ఇప్పిస్తే వాళ్ళు పర్మనెంట్ లైసెన్స్ తీసుకున్నట్టయితే ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ఆ యొక్క ఫ్యామిలీకి సంబంధించి రేపు పొద్దుగాల ఏమొచ్చినా కూడా ఎందుకు అంటే మనం చూస్తున్నాం ఒక యాక్సిడెంట్ వల్ల కాలు చెయ్యి ఏదైనా విరిగిపోయినట్టయితే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనుకున్నా లేదా ఏదైనా వాళ్ళకు కవరేజ్ కావాలనుకున్నా వీటన్నిటికీ మనకు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ కావాలి అంటే ప్రాపర్ లైసెన్స్ అవసరం. సో దానిలో భాగంగా ఇదొక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం చుట్టుపక్కల గ్రామాల్లో కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కూడా ఈ యొక్క కార్యక్రమం మేము తీసుకెళ్తాం. మొట్టమొదటిగా ఇవాళ కల్వకుర్తిలో దాదాపు 100 మందికి లర్నర్స్ లైసెన్స్ ఇప్పించడం జరిగింది. ఇకపోతే మీకు అందరికీ తెలుసు ఐక్యత ఫౌండేషన్లో విద్య, వైద్యం, ఉపాధి మీద మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం. వైద్యానికి సంబంధించి 3వ ఐ క్యాంప్ ఇక్కడ జూలై 4 నుంచి జూలై 14 వరకు సికేఆర్ ఫంక్షన్ హాల్ నందు కంటి శుక్లాలకు సంబంధించి ఉచిత ఐ క్యాంప్ జరపబడుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.